అందరికీ నమస్కారం. మన తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది. ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ఆరంభం, అంటే కొత్త యుగానికి ఆరంభం. ఉగాది అనేది తెలుగు సంవత్సరాది, కొత్త సంవత్సరం మొదలయ్యే రోజు. ఇది చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉగాది ఎందుకు జరుపుకుంటాం? పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఇది కొత్త ప్రారంభాలకు సూచికగా భావిస్తారు. ఇది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఒక కొత్త ఆరంభం చేసుకునే రోజు. పాత బాధలు, అపజయాలు, నిరాశలను వదిలి కొత్త ఆశలు, లక్ష్యాలు, సంకల్పాలతో ముందుకు సాగాలని చెప్పే పండుగే ఉగాది. ఉగాది రోజున ఏమి చేస్తారు? ఉగాది రోజు తెల్లవారుజామునే ఏచి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఇవి శుభానికి, సంతోషానికి సంకేతం. తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి దేవాలయానికి వెళ్తారు. అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి: చేదు, వేపపువ్వు, తీపి, బెల్లం, పులుపు, చింతపండు, కారం, మిరపకాయ, ఉప్పు, వగరు, మామిడి. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి: సంతోషం, బాధ, కోపం, భయం, ఆశ్చర్యం, నిరాశ. అంటే జీవితం ఒక్క రుచితో ఉండదు, అన్ని అనుభవాల మిశ్రమమే జీవితం. వాటినన్నింటినీ సమానంగా స్వీకరించాలని ఉగాది మనకు నేర్పుతుంది. పంచాంగ శ్రవణమంటే ఏమిటి? ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితి, వర్షపాతం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం. ఇది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. భవిష్యత్తును తెలుసుకోవడమే కాదు, మనం ఎలా సిద్ధం కావాలో తెలియచేస్తుంది. ఉగాది యొక్క సందేశం. ఉగాది మనకు చెప్పేది ఒకటే: ప్రతి సంవత్సరం ఒక కొత్త అవకాశం, ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలి. మన కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలి. ముగింపు. ఉగాది కేవలం పండుగ కాదు, అది ఆశ యొక్క ఆరంభం, సంకల్పాల పండుగ, కుటుంబ బంధాల పండుగ. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలి. సంతోషం, ఆరోగ్యం, విజయం మీ వెంట ఉండాలి. శుభ ఉగాది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మనము కలుద్దాం.